నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. సన్నబియ్యం పంపిణీ పేదలకు వరం. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దూత్రే ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతోందని, నిరుపేదలకు వరమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దూత్రే అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని చౌకధరల దుకాణంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్ ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి ఇతర అధికారులతో కలిసి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు కోవ లక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని, ప్రజా సంక్షేమంలో భాగంగా పేదవారి కడుపు నింపేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలోని 314 పౌర సరఫరాల దుకాణాల ద్వారా ప్రతి రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యాన్ని అందించడం జరుగుతోందని తెలిపారు. గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ, పంపిణీకి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇక పేర్ల తొలగింపు, చేర్పులు చేసుకోవచ్చని, బియ్యం పంపిణీ సమయంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బియ్యం పంపిణీ ప్రక్రియలో ఏదైనా అక్రమాలు చేపడితే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, బియ్యం పంపిణీ చేస్తే పౌర సరఫరాల దుకాణదారుల వద్ద కార్డుదారుల కొరకు నీడ, త్రాగునీరు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ, అర్హులైన పేదవారి కడుపు నింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి పండగ వాతావరణంలో అర్హులైన అందరికీ కూడా అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన రేషన్ కార్డుదారులకు కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తోందని, ప్రతి సన్నకారుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సన్నబియ్యం పంపిణీ సక్రమంగా నిర్వహిస్తూ కార్డుదారులకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, రెబ్బెన మండల తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఎంపీటీఓ శంకరమ్మ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కరణం సంజీవ్ కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేష్ గౌడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. డీటెయిల్ గా చెప్పడం కూడా జరిగింది. సో చాలా రోజుల నుంచి అందరు ప్రజలు దీనికోసం వెయిటింగ్, ఎదురు చూస్తూ ఉండే. సో ఈరోజు ఒక పండుగ వాతావరణంతో పాటు అన్ని మన దగ్గర 314 షాప్స్ ఉన్నాయి. సో మన FPS షాప్స్ ఉంటే 314 ఉన్నాయి. సో దాంట్లో మేము ఈ రోజు కొన్ని, రేపు కొన్ని, అన్ని దాంట్లో మేము కూడా ప్రారంభం స్టార్ట్ చేస్తున్నాం. సో అక్కడక్కడ మేము ఆర్డీఓకి, సబ్ కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటే ప్రజలు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 5 కిలోలు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కిలో మ్యాప్ చేసుకొని మరి 6 కిలోలు మీకు ప్రతి ఒక్క కార్డు ఉన్న వారికి ఒక మనిషికి 6 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఇది శుభదినం. కానీ మీరందరూ కూడా మన జేసీ గారు చెప్పినట్టు మీరు మరి గతంలో కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. మరి అందరూ కూడా తీసుకొని ఆ రోజు కూడా ఎందుకు 2 రైస్ ఇచ్చారంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో విటమిన్ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఆ రోజు చిన్న